ఫ్రెండ్స్, మన అనంతపురం నగరంలో కడప కారం దోశ పక్కన శాతవాహన రెస్టారెంట్ నాన్ వెజ్ వెజిటేరియన్ మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. మన అనంతపురంలో ఏది కొత్తది వచ్చినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి శాతవాహన రెస్టారెంట్ ప్రారంభమైంది. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసం అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి అంబేద్కర్ ఫ్లైఓవర్ పక్కన కడప కారం దోశ పక్కన శాతవాహన రెస్టారెంట్. ఇక రూట్ మ్యాప్ కూడా చూపిస్తా. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి పోదాం పదండి. ఇదిగోండి వీడియో. శాతవాహన రెస్టారెంట్ మన అంబేద్కర్ ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడే కనిపిస్తుంది. శాతవాహన రెస్టారెంట్ బ్రిడ్జ్ ఎక్కినా కానీ సూపర్గా కనిపిస్తుంది లొకేషను. ఇక అటు రామ్నగర్లోకి వెళ్ళిపోతుంది, ఇటు అంబేద్కర్ బ్రిడ్జి దగ్గర ఉంది. మీకోసమే ఈ వీడియో. ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మన అనంతపురంలో శాతవాహన రెస్టారెంట్. లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇప్పుడు కిందకు వస్తే ఇలా ఉంటుంది. అంబేద్కర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి చూస్తే కడప కారం దోశ పక్కనే ఉంది శాతవాహన రెస్టారెంట్ మన అనంతపురంలో. రోడ్ మ్యాప్ కూడా చూస్తున్నారు కదా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో. అలాగే ఓపెనింగ్ రోజు వినాయకుని పూజతో ప్రారంభమైంది. ఆ తర్వాత రెస్టారెంట్ లోపల ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తా. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ వాచ్ అట్రాక్టింగ్గా ఉంది, చాలామంది చూస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో. లోపల ఎలా ఉందో కూడా చూపిస్తా, చూడండి. లోపలికి పదండి. ఇదిగో లోపలికి వెళ్తున్నాం. లోపల చాలా విశాలంగా ఉంది. ఫ్యామిలీస్తో పాటు కూర్చొని, ఫ్రెండ్స్తో పాటు కూర్చొని తినడానికి కూడా సూపర్గా ఉంది. ఇక ఎందుకు ఆలస్యం, వచ్చేయండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కావాలనుకున్న వాళ్ళ కోసమే శాతవాహన రెస్టారెంట్ మన అనంతపురంలో. ఒకసారి విజిట్ చేయండి.